హలో ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఈవినింగ్. నేను ఇప్పుడే న్యూస్ చూస్తూ ఉంటే నాకు వెంటనే ఈ వీడియో అయితే చేయాలనిపించిందనమాట. సో, ఈ వీడియో అయితే చాలా మన ఆడియన్స్‌కి అయితే యూజ్‌ఫుల్ అవుతది అనిపించింది. అందుకే సడెన్‌గా న్యూస్ చూసి వెంటనే ఆ న్యూస్ చూసి ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో, మన ఛానల్‌లో మెజారిటీ ఆఫ్ ద ఆడియన్స్ యూత్ అనమాట. ఎవరైతే కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్, కోచింగ్ సెంటర్‌లో కోచింగ్ తీసుకునేవాళ్ళు, ఎవరైతే ఇంటికి దూరంగా హాస్టల్స్‌లో ఉండేవాళ్ళు, మెజారిటీ ఆఫ్ ద పీపుల్ యూత్ మన ఆడియన్స్‌లో అయితే ఉన్నారో 1500 మంది 1.5K ఆడియన్స్‌లో మెజారిటీ ఆఫ్ ద పీపుల్ వాళ్ళే ఉన్నారు. సో, వాళ్ళకైతే ఈ ఇన్ఫర్మేషన్ చాలా యూస్‌ఫుల్ అవుతుంది అని నాకైతే ఈ వీడియో అయితే చేయాలనిపించింది. సో, మనందరికీ తెలుసు రేపు మార్నింగ్ 4th ఆఫ్ జూన్ మనకి ఎలక్షన్ కౌంటింగ్ డే. సో, స్టేట్ ఎలక్షన్ కమిషన్ మన స్టేట్ వైడ్ 144 సెక్షన్ అయితే అమల్లో పెడుతుందంట. సో, 144 సెక్షన్ మీకు తెలుసు కదా! 144 సెక్షన్ అమల్లో ఉంటే ఎక్కడా కూడా క్రౌడ్ అనేది గుమికూడకూడదు. సో, మెజారిటీ ఆఫ్ ద రెస్టారెంట్స్, టిఫిన్ సెంటర్స్, హోటల్స్ ఇయన్నీ కూడా క్లోజ్‌లోనే ఉంటాయని అంటున్నారు. సో, అది ఎంతవరకు నిజమో తెలీదు. సో, మన ఆడియన్స్ ఎవరైతే స్టూడెంట్స్ ఎవరైతే ఇంటికి దూరంగా ఉంటున్నారో ఫుడ్ కోసం బయట రెస్టారెంట్స్‌కి, టిఫిన్ సెంటర్స్‌కి వీటిల మీద డిపెండ్ అయిన వాళ్ళు కొంచెం దయచేసి ఆల్టర్‌నేట్ అరేంజ్‌మెంట్ అయితే చేసుకోండి. మెయిన్‌లీ వెజిటేరియన్స్ ఉంటారు కదా! వీళ్ళకి మెజారిటీ ఆఫ్ ద హోటల్స్‌లో అయితే ఫుడ్ అవైలబుల్‌గా ఉండకపోవచ్చు. అండ్ ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ యాప్స్ స్విగ్గీ, జొమాటో కూడా ఉన్నప్పటికీ అది సర్వ్ చేసే రెస్టారెంట్స్ కూడా మాక్సిమం ఉండకపోవచ్చనమాట. సో, ఈ విషయం దయచేసి గమనించి మీ ఫుడ్ అరేంజ్‌మెంట్స్, ఆల్టర్‌నేట్ అరేంజ్‌మెంట్స్ అనేది చేసుకోండి. నాకెందుకో న్యూస్‌లో ఇది విన్నప్పటి నుంచి కూడా హ్మ్, ఆహ్, చా మన ఆడియన్స్‌కైతే ఈ విషయం అయితే షేర్ చేసుకోవాలనిపించి ఈ వీడియో అయితే సడెన్‌గా చేస్తున్నాననమాట. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, మన ఛానల్‌లో ఆల్మోస్ట్ 1 మంత్ నుంచి నేను కంటెంట్ ఏమీ పోస్ట్ చేయట్లేదు. సో, దానికి నేను లీవ్‌లో ఉండడం అయితే కారణం. కానీ డిసప్పాయింట్ అవ్వద్దు. మన ఛానల్‌లో ఎవరైతే మన ఛానల్ రెగ్యులర్‌గా ఫాలో అవుతున్నారో ఆడియన్స్, వాళ్ళు ఎప్పుడైతే డిసప్పాయింట్ అయితే చేయనో చాలా మంచి వ్లాగ్స్ వస్తాయి ఈ మంత్ అంతా కూడా. అండర్‌లైన్ చేసుకోండి. చాలా ఎంటర్‌టైనింగ్ అండ్ ఫన్ వ్లాగ్స్ అయితే వస్తాయి. సో, మన వ్లాగ్స్ అన్నీ కూడా మీకు ఖచ్చితంగా నచ్చుతాయన్నమాట. సో, see you in the next exciting vlog, and until then all the best and good night.